హరి ఓం. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకొన్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తెజరిల్లు హరికెన్ తత్వార్థినై మ్రొక్కెదన్. ఏ విభువందనార్చనములే విభుచింతయు నామకీర్తనంబే విభులీలద్భుతములవ్వని సంశ్రవణంబుసేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రునే నా విభునాశ్రయించదఘౌఘ నివర్తను భద్రకీర్తను. ఏ పరమేశు పాదయుగమెప్పుడు కోరి భజించి నెర్పరుల్లోపలి బుద్ధిలో ఉభయలోకములందలు అశక్తి బాసి ఏ తాపములేక బ్రహ్మగతిదారు జితశ్రములై చెరింతురే ఆ పరమేశు మృక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపములు శశి అయిన మరి దానములన్నీయు చేసి అయిన ఏ జపములు శశి అయిన ఫల సంచయమెంవని జేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్య పరమితున్ భజించద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపముల్ చేసిననో మనోనియతినో దానం వ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతిస్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మరుద్రముఖురుల్ భావింతురం వాని అయ్యపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడు. హరి ఓం. పుంసామతో వివిధ కర్మభిరధ్వరాజ్యైః దానేన చ ఉగ్రతపసా వ్రతచర్యయా చారాధనం భగవతస్తవ తత్క్రియార్థో ధర్మోర్పితః కర్హి చిన్మ్రియతే న యత్ర శశ్వత్స్వరూపమహసైవ నిపీతభేదమోహాయ బోధదిషణాయ నమః పరస్మై విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలారసాయ తే నమయిదం చక్రుమేశ్వరాయ. యస్యావతారగుణకర్మ విడంబనాని నామాని యేషు విగమే వివశా గృణంతి తేనైకజన్మశమలం సహసైవ హిత్వా సంయాంత్యపావృతమృతం తమజం ప్రపద్యే అంటూ విదుర మైత్రేయ సంవాదంలో బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణ్ణి చేస్తూ ఉండేటువంటి శృతి ఆ స్తుతిల్లో ఆయన ఆ పరమాత్మ ముందు ప్రజెంట్ చేస్తూ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల యొక్క పరిష్కారాన్ని ఆయన చెప్తూ పరమాత్మను ఆయన అనేక విధాలుగా ధ్యానిస్తున్నాడయ్యా అని చెప్పి పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ విదుర మైత్రేయ సంవాదంలో జరిగినటువంటి విశేషాలని వివరిస్తూ ఉండేటువంటి ఘట్టంలో ఏం జరిగింది అంటే నాతి ప్రసీదతి భగవంతుడు తర్వాత సురగణైర్హృదిబద్ధకామై సురులు కానీ అసురులు కానీ యక్షులు కానీ కిన్నరులు కానీ గంధర్వులు కానీ దేవతాజాతులు వారు కానివ్వండి మనుషులైనటువంటి వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే హృది బద్ధకామై మనసులో కోరికలకు బద్ధమై ఆరాధన చేసినట్లయితే ఒకవేళ రకరకాలైనటువంటి కోరికలతో ఎవరైనా సరే ఆరాధన చేసినట్లయితే వాళ్ళ మీద నీకు ఏ విధమైనటువంటి నాతి ప్రసీదతి నీవు ప్రసన్నుడవు కావు.
ఏమిటండి ఎంత ఇదిగా చెప్తూ ఉన్నారు? మరి వేదాల్లోనూ మిగతా మహత్తరమైనటువంటి ఆగమశాస్త్రాల్లోనూ కూడా విధి విధానాలు ఆగమశాస్త్ర విధానంగా క్రతువులు చేయాలి, యోగాలు చేయాలి, హోమాలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, దానాలు చేయాలి అనేటువంటి రకరకాల అంటే అనంతమైనటువంటి విశేషాలని చెప్తే ఇప్పుడేమో ఆయన ప్రసన్నుడు అవడు అంటున్నారేమిటి అన్నారు. జాగ్రత్తగా కానీ గమనించినట్లయితే మనం దానం చేసినా, తీర్థయాత్ర చేసినా, పూజ చేసినా, ప్రదక్షిణలు చేసినా, యాగాలు చేసినా, హోమాలు చేసినా, రకరకాలైనటువంటి మిషలతో సేవలు చేసినా వీటిలన్నిటి వెనకాల హృది బద్ధకామై మీకుండేటువంటి కోరికల చేత కట్టబడి మీరు చేస్తున్నారు. ఈ కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మానవుడి శరీరం ధరించినప్పుడు ఆ మానవుడి శరీరంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి అంతరింద్రియాలు, మనస్సు లాంటి వీటితో ఈ శరీరం ఉన్నప్పుడు, ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు, ఈ శరీరంలో కోరికలు కామాలు ఉండేటువంటి సందర్భంలో నాకు ఇదొచ్చింది, అదొచ్చింది, అది రాలేదు, ఇది రాలేదు, నేను దీనితో బాధపడ్డాను, నేను దాన్ని సుఖపడ్డాను అనేటువంటి మోహాలకు బద్ధమైపోయి బద్ధకామై అటువంటి ఆస్పెక్ట్స్తో నీవు ఎన్ని చేసినా సరే భగవంతుడు నాతి ప్రసీదతి, అది దేవతలైనా సరే ప్రసన్నుడు కాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మన డిఫెక్ట్ ఎక్కడున్నదన్నమాట? మనని కట్టిబడేసేటువంటి మన కోరికలు. ఈ కోరికలు దేనివల్ల జనిస్తూ ఉన్నాయంటే శరీరమే నేను అనుకునేటువంటి ఆ జ్ఞానం వల్ల ఈ కోరికలు జనించడం వల్ల ఈ పనులన్నీ మనం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు అక్కడ ఉండేటువంటి భగవంతుడికి ఇది తెలుస్తుంది క్లియర్గా. వీడు ఈ మనసులో కోరిక పెట్టి నా చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాడు, హోమాలు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నాడు, కొబ్బరికాయలు ఇస్తున్నాడు, ఏవో రకరకాలైనటువంటి పనులు చేస్తున్నాడు. ఆ పనులను ఆయన తప్పు పట్టడం లేదు, జాగ్రత్తగా గమనించాలి. శాస్త్రాలు ఆ పనులను వద్దు అని చెప్పవు. మరి అలాంటప్పుడు నీ యొక్క ఇదే చేసుకుంటున్నావు అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకోండి, వచ్చి మన ఎదురుగా కూర్చుంటారు, వాడు వచ్చి మన తెగ పొగుడుతున్నాడు అనుకోండి, వాడికి తెలుసు మనకి వాడు ఎందుకు పొగుడుతున్నాడో మనకు అర్థమైపోతుంది. వాడి మాటలను బట్టి, వాడి చేష్టలను బట్టి, అంటే మన నుంచి ఏదో వాడికి కావాలి కాబట్టి వాడి పొగడ్తల మీద మనకి ప్రసన్నత కలగదు. వచ్చాడు ఏదో పొగుడుతున్నాడు, అబ్బా నువ్వు లేకపోతే మేము ఇది నడపలేము, అది నడపలేము అని చెప్పేసేసి ఉంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటో వీడికి అర్థం అవ్వకపోతే అబ్బా అని చెప్పేసేసి మనం ప్రీతి చెందుతున్నట్టుగా భగవంతుడు ప్రీతి చెందడు. ఎందుకంటే భగవంతుడు సత్యం తెలిసినటువంటి వాడు, ధర్మం తెలిసినటువంటి వాడు, శాశ్వతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి భగవంతుడికి నీవు ఏది మనసులో పెట్టుకుని నువ్వు చేస్తున్నావో అనేటువంటి సంగతి నీవు గ్రహించకపోయినా భగవంతుడు గ్రహిస్తాడు. కాబట్టి నాతి ప్రసీదతి ఆరాధిత సురగణైర్హృది బద్ధకామై అని చెప్పారు. అంటే ఏమిటన్నమాట? మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి దానిని తర్వాత శ్లోకాల్లో బ్రహ్మదేవుడు చెప్పడం ప్రారంభించాడు. ఏమండి, భగవంతుడు యత్ సర్వభూత దయా, ఆయన సర్వభూత దయ కలిగినటువంటి వాడు కదా. తరువాత నానాజనేష్వహిత హృదంతరాత్మ కదా, ఆయన సుహృతి కదా, అందరికీ మిత్రుడు కదా. అంతేకాదు నానాజనేష్వ అవహిత, అన్ని రకాలైనటువంటి జీవుల యొక్క మనసులలో ఉండేటువంటి దయాపరిపూర్ణుడైనటువంటి వాడు కదా. అటువంటి పరమాత్మ ఇలాగ బద్ధకామైతో చేసేటువంటి ఆరాధనల మీద ప్రీతివంతుడు కాదు అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తరువాత అదే విషయాన్ని మరి అలాంటప్పుడు ఏమిటండి అంటే మనం దీనులం కదా, అది ఒప్పుకోండి. మేము దీనులం, మాకు చేత కాదు, మాకు అన్నీ వచ్చినట్టు అనుకుంటూ ఉంటాము. కానీ ఒక కోరిక తర్వాత ఒక కోరిక తర్వాత ఒక సేవ తర్వాత మరొక సేవ, మరొక సేవ తర్వాత మరొక సేవలతో నీ మనసులో ఉండేటువంటి భావాలు ఏమిటి
అంటే నా శరీరం బాగుండాలి, నాకు ఆరోగ్యం ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, పక్క వాళ్ళు బాగోకూడదు, అది చేయాలి ఇది చెయ్యాలి అనేటువంటిది నువ్వు చేస్తూ ఎంత గొప్ప కార్యక్రమాలు చేసినా నువ్వు ఆ జన్మ కర్మలలో పడిపోతూ ఉంటావు. భాగవతం మోక్ష గ్రంథం కాబట్టి ఇటువంటి మోహాలకి సంబంధించినటువంటి కోరికల నుంచి బయటపడాలి అనేటువంటిదే వేదాంత శాస్త్రం చెప్పేది. ఎప్పుడైతే నీకు కోరికలు లేకుండా నిష్కామంగా భగవంతుడే కావాలి, భగవంతుడే సత్యము, భగవంతుడే నా ప్రతి అణువులోనూ ఉన్నాడు, నా ప్రతి అణువులోనే ఉన్నాడు అనేటువంటి భావన చేసినప్పుడు నీకు భయం ఎందుకు కలుగుతుంది? ఆయన ఎక్కడో ఉన్నాడు, నా శరీరంలో లేడు, నా శరీరానికి బాధ వచ్చేసింది అని నీ మనసుని బాధలో పెట్టి, దుఃఖంలో పెట్టి, సుఖాల్లో పెట్టి అవేవో నిత్యం అనుకుంటూ రకరకాలైనటువంటి కోరికలతో చేసేటువంటి పొరపాటు పనులు చెయ్యకూడదు. మరి అలాంటప్పుడు మానవులు దీనులు కదా, దేవతాదులు దీనులు కదా, మరి ఋషుల్లాంటి వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు కదా అనేటువంటి విషయానికి చెప్తూ పుంసామతో వివిధ కర్మ ఆద్యైః దానేన చోగ్రతపసా వ్రతచర్యయా చ ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్థో ధర్మోర్పితః కర్హి చిన్మ్రియతే నయత్ర. స్వామి పరమాత్మ పుంసాహ, ఈ పురుషులు అంటే చైతన్యం కలిగినటువంటి సమస్త లోకాలలో ఉండేటువంటి జీవులందరూ కూడా వివిధ కర్మ, అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. ఆ చేసేటువంటి కర్మలు ఏమిటి? అధ్వరాజ్యై, అధ్వరం అంటే యజ్ఞము మొదలైనటువంటి వివిధ కర్మభి చేస్తూ ఉంటారు. అవే కాకుండా దానాల చేత, ఉగ్రమైనటువంటి తపస్సు చేత, వ్రతచర్య, వ్రతాలు చేస్తూ ఉంటారయ్యా. అంతేకాదు సాధారణమైనటువంటి వాళ్ళు ఆరాధనం భగవతి, ఆ భగవంతుని ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. సత్క్రియార్థో, ఇవన్నీ కూడా సత్క్రియలే, ఇవన్నీ కూడా చెడ్డ పనులు కావు, ఇవన్నీ మంచి పనులే. కానీ వాళ్ళ హృదయాలు బద్ధకామై, కోరికలతో చేస్తూ ఉంటారు. కోరికలు శరీరానికి సంబంధించినటువంటివి, జ్ఞానానికి సంబంధించినటువంటివి కావు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం, బుద్ధం, ముక్తమైనటువంటి పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపమే సత్యమైనటువంటిది. అది ప్రతి దాంట్లోనూ కూడా వెలుగుల యొక్క పుంజంలాగా వెలిగిపోతూ ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క పాదాంఘ్రులను కానీ నువ్వు ధ్యానించినట్లయితే సర్వబాధోపశమనం, అన్నిటికీ ఉపశమనం కలిగించేటువంటిదని ముందర శ్లోకాల్లో చెప్పాడుగా. ఆ పాదాంఘ్రి సేవనం చేయడం, దానినే తలుచుకుంటూ ఉండడం, ఆ పరమాత్మ యొక్క గుణగణాలను వింటూ ఉండడం, అవన్నీ కూడా ఆ ప్రసంగాల మీద విముఖత్వం లేకుండా ఉంటే నీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. అప్పుడు నువ్వు కోరికలు తీర్చుకోవలసినటువంటి పనే లేదు అని చెప్పినప్పుడు నువ్వు ఇంకా ఈ పనులు చేస్తూ ఉన్నావంటే ధర్మోర్పితః కర్హి చిన్మ్రియతే నయత్ర. ఇలాగ నువ్వు ఈ సత్కర్మలు చేస్తావు, బాగానే ఉంది. ఆ కర్మల యొక్క ఫలాలు డెఫినెట్గా వస్తాయి, బాగానే ఉంది. కాబట్టి ఆ వచ్చినటువంటి ఫలాలు అశాశ్వతం, అవి పోతాయి. ఆరోగ్యం పోయింది, పూజ చేసో, అష్టోత్తరం చేసో, అయిపోయింది, ఆరోగ్యం వచ్చేసింది. మళ్ళీ ఏవో ఆరోగ్యం వచ్చేసింది కదా అని ఏవో మళ్ళీ నానా రకాలైనటువంటి తిళ్ళు మింగుతా, ఎండల్లో తిరుగుతా, సేవలంట, అవంట ఇవంట తిరుగుతుంటా, అలసిపోయి పడుకుంటాం, మళ్ళీ ఇంకోటి చేస్తావు. కాబట్టి ఈ ఫలాల వల్ల నీకు వచ్చేటువంటిది ఏమిటి అంటే ఒకదాని తర్వాత ఒకటి పనుల్లోకి వెళ్ళిపోతూ ఉండేటువంటిదే కలుగుతోంది. సత్క్రియార్థ, ఆ కర్మల వల్ల నీకు ఫలం వస్తుంది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు భాగవతం ఒక అద్భుతమైనటువంటి, బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ చెప్తున్నాడు. ఏమిటంటే ధర్మ అర్పిత కర్హి చిన్మ్రియతే నయత్ర. నీవు చేసినటువంటి ఈ కర్మ ఫలాలన్నీ కూడా ఉన్నాయి చూసావా, ఇవన్నీ కూడా నీవు ఏం చెయ్యాలి అంటే అర్పిత, భగవంతుడికి అర్పించేయాలి. అదే ద్వితీయ స్కంధంలో దీనికే
అద్భుతంగా పోతన గారు ఆ పద్యం చెప్పారు. తపములు చేసి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపములు చేసి అయిన ఫల సంచయము, నువ్వు ఏ తపస్సు చేయి, ఏ దానం చేయి, ఏ యాగం చేయి, ఏ సేవ చేయి, ఏది చేసినా సరే అలాగ చెయ్యడం వల్ల కలిగినటువంటి ఫల సంచయము, సంచయం అంటే నువ్వు కూడబెట్టింది, ఈ పనులు చేయడం వల్ల నువ్వు కూడబెట్టినటువంటి పుణ్యము, సంతృప్తి, దానికి సంబంధించినటువంటిది అంతా కూడా ఆ ఫల సంచయము ఎవ్వని జర్పకున్నా అది ఎవరికి ఇవ్వాలి నువ్వు అంటే, అలాగా పుచ్చుకోవలసినటువంటి వాడు, ఇవ్వవలసినటువంటి వాడు ఆయన పాదాలకు ఇవ్వాలి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం, కరోమి యద్యత్ ఏదైతే నేను చేశానో సకలం నారాయణయేతి సమర్పయామి అని ఆ నారాయణుడి యొక్క పాద యుగాలకు సమర్పణ చెయ్యాలి. అలా చెయ్యకపోయినట్లయితే ఫల సంచయము ఎవ్వని చేర్పకున్నా, ఎవరికి ఇవ్వవలసిన వాడికి ఇవ్వకపోయినట్లయితే హేయ పదములై దురంత విపదంచిత రీతిగా ఒప్పుచుండు. అలాగ వాళ్ళకి ఇవ్వకుండా నీవు దానిని నువ్వే ఆనందించేసు, నీ శరీరంలోనే ఆనందించేసు. ఆహా, నేను ఇది చేసేసాను, నాకు ఇది వచ్చేసింది, నాకు ఇన్ని ఫోటోలు వచ్చేసాయి, నాకేమో ఇన్ని సర్టిఫికెట్లు వచ్చేసాయి అని చెప్పి ఆ సర్టిఫికెట్లు, ఆ ఆనందాన్ని, ఆ సంతృప్తిని నువ్వే పెట్టేసుకుని ఇదంతా కూడా భగవత్ సమర్పణం చెయ్యకుండా ఉంటే అవన్నీ కూడా హేయ పదములై, అవన్నీ నీకు ఆపదను తెచ్చిపెడతాయి, అవి నిందార్హం అవుతాయి. దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు, దాటలేనటువంటి నిందలకి తరువాత నీకు మనస్సులో శాంతి లేకుండా పోతుంది. కాబట్టి అలాగా నీవు చేసినటువంటిది నిష్కల్మషంగా, నిర్మోహమాటంగా, నిర్మోహంగా భగవంతుడికే ఇదంతా సమర్పించాలి అని చెప్పి ధర్మ అర్పిత, అలాగ నువ్వు అర్పించినట్లయితే కరిహిత్ ఎప్పటికీ ఏ కాలంలోనూ కూడా నమ్రియతే నశించదు, అప్పుడు నీ పుణ్యం నశించదు. ఇప్పుడు పుణ్యం ఎప్పుడు నశిస్తుంది అంటే, ఆహా నేను ఇవాళ బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమం చేసేసాను, అబ్బో అందరూ సంతోషించేశారు, అబ్బో నాకు చాలా పేరు వచ్చేసింది, అలాగే ఈ హోమం చేసేసాను, ఈ పూజ చేసేసాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టేశాను, ఇన్ని అయిపోయాయి, నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఆ సంతృప్తిని చూస్తూ ఉంటే అబ్బో అయ్యో అది ఇది అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ నీ సంతృప్తిని పంచుతూ ఉండి ఆ సంతృప్తిని నువ్వే అనుభవించేస్తూ ఉన్నప్పుడు అది పుణ్యమే వస్తుంది, బాగానే ఉంది. ఆ పుణ్యం నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయిన వెంటనే మళ్ళీ నువ్వు కొత్త కార్యక్రమాల్లో మొదలెడుతూ ఉంటావు. కాబట్టి స్వామి ఇదేది నాది కాదు, ఇదం నా మమ, ఇదంతా కూడా నా కాదు, మమ నాది అని చెప్పి ధర్మోర్పిత, ఆ ధర్మస్వరూపుడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకు అర్పిత, అర్పించినట్లయితే కర్హిచిత్ ఎప్పటికీ కూడా నమ్రియతే నశించదు. అలా కాకుండా నువ్వు ఎంజాయ్ చేసేస్తూ ఉన్నావు అంటే అది నశించిపోతుంది. నశించిపోయింది అంటే జన్మ మరణాల్లో పడిపోతుంది. నశించనటువంటి పుణ్యం కావాలి. కాబట్టి భగవదర్పణం చెయ్యాలి తప్ప నిన్ను నీకు అర్పించుకొని నువ్వు ఫోటోలు చూసుకుంటూ నీ ఆల్బముల్లో అవి పెట్టుకుంటూ చాలా గొప్ప పనులు చేసేసుకున్నాం, చాలా గొప్పగా సాధనలు చేసేసాం, చాలా గొప్పగా ఇదైపోయింది అనేటువంటి దానితో ఉంటే భగవంతుడు నాతి ప్రసీదతి, ఏ మాత్రము కూడా ఆయన ప్రసన్నుడు కాడు. సో ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్ కానీ మనం జాగ్రత్తగా ఆచరించకపోయినట్లయితే చాలా ప్రమాదకరమైనటువంటి జన్మల యొక్క పరంపరలో పడిపోతూ ఉంటామయ్యా అని చెప్పిన తర్వాత సత్స్వత్స్వరూపమహశైవ నిపీత భేదమోహాయ బోధదిషణాయ నమః పరస్మై విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలారసాయ తే నమ ఇదం చక్రుమేశ్వరాయ. స్వామి నీకు నేను నమస్కారం చేస్తున్నానంటే నమ ఇదం, ఇదం నమమ,
ఇదేది నాది కాదు, ఇదంతా నీదే. నమ అటువంటి నాది కానిటువంటి సర్వము నీదే అయినటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను. నమః చక్రుమా అంటే చేయడం. నమస్కారం చక్రుమా ఈశ్వరాయ. అన్నిటినీ కంట్రోల్ చేసేటువంటి దాన్ని ఈశ్వరుడు అంటారు. అంటే పరమాత్మలో ఉండేటువంటి ఒకానొక ఆస్పెక్ట్ సృష్టి అంతటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అటువంటి కంట్రోలింగ్ మెకానిజం ఆఫ్ పరమాత్మ ఇజ్ కాల్డ్ ఈశ్వరాయ. అటువంటి కంట్రోలర్కు నమస్కారం చేస్తున్నాను స్వామి అని అంటూ ఆయన ఉన్నాడంటే సత్స్వత్ స్వరూపమహసైవ. అసలైనటువంటి నీ స్వస్వరూపం ఏదైతే ఉందో, అంటే ఆత్మ చైతన్య ప్రకాశ స్వరూపమై అన్నిటిలోనూ కూడా అవ్యక్తంగా ఉండి జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి స్వరూప, అది శాశ్వతమైనటువంటి స్వరూపము ఏదైతే ఉందో అహసాయవ, అటువంటి చైతన్యం యొక్క ఆ అనుభవము, ఆ ఆలోచన ఎప్పుడైతే నా మనసులో నిశ్చలంగా ఉంటుందో అప్పుడు నిపీత భేదమోహాయ, అప్పుడు నాకు నిపీత అంటే త్రోసిపుచ్చేస్తాను. ఏమిటి త్రోసిపుచ్చేస్తానంటే భేదమోహాయ, అనేక రకాలైనటువంటి భేదాల కిందే సృష్టి అంతా కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించేటువంటి భేదములు కలిగినటువంటి సృష్టి మీద నాకు మోహం కలుగుతూ ఉంటుంది. అంటే పువ్వు కనిపించిందనుకోండి, పువ్వు మీద ఒక రకమైన మోహం. అదే పండు కనిపించిందనుకో మరొక రకమైనటువంటి మోహం. అదే మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి కనిపించేటప్పటికీ అది మనకి ఇష్టం లేనటువంటి ఆ పక్కన ఇంకోడవడానికి కనిపించేటప్పటికీ ఒక రకమైనటువంటి అభేదం కలుగుతూ ఉంటుంది. ఈ భేదాల వల్ల నీకు మోహాలు కలుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అంటే భేద దృష్టితో నీ యొక్క మనసులో ఉండేటువంటి అభిప్రాయాల ద్వారా, నీ మనసులో ఉండేటువంటి ఇష్టాయిష్టాల ద్వారా నీకు మోహాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి కల్ప్రిట్ ఎక్కడంటే నీ మనసు. అటువంటి మనసులో ఈ భేదభావాలు తొలగించాలి అంటే నీకు ఇష్టమైనా ఇష్టం అవ్వకపోయినా, అది విషమైనా అమృతమైనా, చెట్టైనా పుట్టైనా, నక్షత్రమైనా, గ్రహమైనా, మనిషి అయినా, కుక్కైనా, వానైనా, ఎండైనా, అన్నిట్లోనూ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశం యొక్క శక్తి వీటిలన్నిట్లోనూ ఉంది అని చెప్పి శాశ్వత్ స్వరూపమహసైవ, ఆ మహత్తరమైనటువంటి చైతన్య ప్రకాశాన్నే నీవు చూడగలిగినప్పుడు మాత్రమే నిపీత భేదమోహాయ, అప్పుడు ఈ భేదభావాల వల్ల కలిగేటువంటి మోహాలన్నీ కూడా నిపీత త్రోసివేయబడతాయి. అటువంటి బోధ దిషణాయ, అప్పుడు అలాగా ఆ మోహాలన్నిటినీ తోసిపుట్టగలిగినటువంటి నీ ఆత్మ చైతన్య ప్రకాశం ఎప్పుడు ఉందో ఆ ప్రకాశమే బోధ దిషణాయ, బుద్ధిని కలిగించేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వాడు నువ్వు. అందుకని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బోధ ధిషణాయ. అటువంటి పరస్మై పరమేశ్వరుడైనటువంటి పరస్వరూపమైనటువంటి ఓ పరమేశ్వర నమః, నీకు నమస్కారం. అంటే ఎప్పుడు మనకి ఇండైరెక్ట్గా ఏమిటి చెప్తుందంటే గుళ్ళో విగ్రహం చూస్తాం. గుళ్ళో విగ్రహాన్ని చూసినప్పుడు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి విగ్రహం యొక్క స్వరూపమే మన మనసులో పెట్టుకుని నమస్కారం పెడుతూ ఉంటాం. కానీ ఆ విగ్రహం రాతితో చేయబడింది, ఫోటోవో మరొకటో. కానీ ఆ విగ్రహం రూపంలో అనంతమైనటువంటి మహత్తరమైనటువంటి చైతన్య ప్రకాశం, ఒక సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి బుద్ధమైనటువంటి ముక్తమైనటువంటి ఒక పరాత్పర స్వరూపమైనటువంటి మహత్తరమైనటువంటి తేజం, ఆ తేజమే ఒక విగ్రహంలాగా ఆభాస ప్రకాశిస్తోంది అని చెప్పి విగ్రహం ద్వారా
ఆ మహత్తరమైనటువంటి వెలుగుని ధ్యానించడం అనేటువంటి పని చేయాలి తప్ప విగ్రహం మీదే దృష్టి పెట్టేసుకోవడం అనేటువంటి స్టేజ్ నుంచి దాటాలయ్యా. కాబట్టి అటువంటి నిబీత భేదమోహాయ బోధదిషణాయ నమః పరస్మై, అటువంటి పరస్మై అంటే పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను. మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? విశ్వోద్భవ స్థితిలయేషు నిమిత్తలీల, ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నావు, దాన్ని నిలబెడుతున్నావు, దాన్ని లయం చేస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కనిపించేటువంటివన్నీ కూడా నీవు లీలరాసాయ, ఆట కోసం నువ్వు ఇవన్నీ చేస్తున్నావయ్యా. కాబట్టి నమయిదం, నీకు నమస్కారము, చక్రుమ చేస్తూ ఉన్నాను, ఈశ్వరాయ ఓ కంట్రోలర్ అని చెప్పి ఆ త్రిజగన్మోహన నీలకాంతి స్వరూపమైనటువంటి అంతర్గత జ్యోతి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాడు. రేపటి కార్యక్రమంలో మరో పద్యంతో వస్తాను.